ఇండియన్ సినిమాను క్యాపిటల్‌గా హైదరాబాద్ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ఓటీటీల సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. వివాదాలు పక్కన పెట్టి పరిశ్రమ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని రెండు పక్షాల నిర్ణయం. నిన్నటిదాకా అపోహలు, అనుమానాలు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సీరియస్ నిర్ణయాలను, టాలీవుడ్ ఫ్యూచర్ పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్ తో అన్ని పటాపంచలయ్యాయి. ఆ ఒక్కటి తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కారు. అదేమంత సమస్యేం కాదు. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్ అనేదంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కార్ సినిమా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకే మాట, ఇండియన్ ఫిలిం క్యాపిటల్ గా హైదరాబాద్. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని టాలీవుడ్ ఎప్పుడో ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటింది. టేకింగ్ నుంచి కలెక్షన్ దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపించింది. ఆస్కార్ విశ్వ వేదికపై కూడా తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని గర్వంగా చాటింది. ఇప్పుడు ఫిలిం క్యాపిటల్ గా హైదరాబాద్ ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్ అరెస్ట్ తో వాతావరణం హీటెక్కిన టైంలో దిల్ రాజు చొరవతో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పుష్పరాజ్ కేసుపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం ని కలవాలనుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ సహా 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్యూరిటీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని సినిమా పరిశ్రమ పెద్దలకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న సీఎం, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీదేనని చెప్పారు. ఐటీ, ఫార్మా లాగానే సినీ పరిశ్రమ కూడా తమకెంతో ముఖ్యమని అన్నారు సీఎం. ఇండస్ట్రీని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని టాలీవుడ్ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. పరిశ్రమ పెద్దల సలహాల, విన్నపాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వారి ముందు పెట్టారు. సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. మహిళా భద్రత, వ్యతిరేక ప్రచారంపై సినీ ప్రముఖుల చొరవ చూపాలని కోరారు. టెంపుల్ ఎకో టూరిజాన్ని ఫిలిం ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 8 సినిమాల కోసం తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలను ఇచ్చిందని గుర్తు చేసిన సీఎం, పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారానికి కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రాజధాని కాబట్టి ముంబైలో సెటిల్ అయింది కానీ అక్కడి బాలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో మించిపోయింది. హైదరాబాద్ కి హాలీవుడ్ స్థాయి ఉందని చెప్పిన అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియాలోనే తొలి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మన దగ్గర గ్రాఫిక్స్ వర్క్స్ తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతున్నాయని సినీ వర్గాలు 24 క్రాఫ్ట్ కి సంబంధించి ఏ విధంగా చూసినా హైదరాబాద్ అందరికీ అనువైన ప్రదేశం. అందుకే సీఎం హామీతో టాలీవుడ్ ని ఇండియన్ సినిమా క్యాపిటల్ గా, ఇంటర్నేషనల్ సినీ హబ్ గా మార్చాలన్న లక్ష్యం వైపు దృష్టి సారించింది ఫిలిం ఇండస్ట్రీ. ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామన్నారు ఇండస్ట్రీ పెద్దలు. అదే సమయంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లంటుంది ప్రభుత్వం. టికెట్ ధరలపై విధించే సెస్ ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వినియోగిస్తామన్నారు. సినిమా ర్యాలీలు నిషేధమని చెప్పారు. సెలబ్రిటీలు ఏ ఈవెంట్లు నిర్వహించినా పర్మిషన్ తీసుకోవాలని, పోలీసులు సహకరిస్తారంటేనే ఆ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఇప్పుడున్న హీరోలంతా తమ ముందు ఎదిగిన వారే అన్న రేవంత్, ఇండియన్ సినిమాను క్యాపిటల్ గా హైదరాబాద్ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ఓటీటీల సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. వివాదాలు పక్కన పెట్టి పరిశ్రమ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని రెండు పక్షాల నిర్ణయం. నిన్నటిదాకా అపోహలు, అనుమానాలు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సీరియస్ నిర్ణయాలను, టాలీవుడ్ ఫ్యూచర్ పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్ తో అన్ని పటాపంచలయ్యాయి. ఆ ఒక్కటి తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కారు. అదేమంత సమస్యేం కాదు. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్ అనేదంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కార్ సినిమా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకే మాట, ఇండియన్ ఫిలిం క్యాపిటల్ గా
హైదరాబాద్ ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని టాలీవుడ్ ఎప్పుడో ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటింది. టేకింగ్ నుంచి కలెక్షన్ దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపించింది. ఆస్కార్ విశ్వ వేదికపై కూడా తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని గర్వంగా చాటింది. ఇప్పుడు ఫిలిం క్యాపిటల్ గా హైదరాబాద్ ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్ అరెస్ట్ తో వాతావరణం హీటెక్కిన టైంలో దిల్ రాజు చొరవతో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పుష్పరాజ్ కేసుపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం ని కలవాలనుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ సహా 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్యూరిటీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని సినిమా పరిశ్రమ పెద్దలకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న సీఎం ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీదేనని చెప్పారు. ఐటీ, ఫార్మా లాగానే సినీ పరిశ్రమ కూడా తమకెంతో ముఖ్యమని అన్నారు సీఎం. ఇండస్ట్రీని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని టాలీవుడ్ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. పరిశ్రమ పెద్దల సలహాల విన్నపాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వారి ముందు పెట్టారు. సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. మహిళా భద్రత వ్యతిరేక ప్రచారంపై సినీ ప్రముఖుల చొరవ చూపాలని కోరారు. టెంపుల్ ఎకో టూరిజాన్ని ఫిలిం ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 8 సినిమాల కోసం తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలను ఇచ్చిందని గుర్తు చేసిన సీఎం పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారానికి కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రాజధాని కాబట్టి ముంబైలో సెటిల్ అయింది కానీ అక్కడి బాలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో మించిపోయింది. హైదరాబాద్ కి హాలీవుడ్ స్థాయి ఉందని చెప్పిన అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియాలోనే తొలి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మన దగ్గర గ్రాఫిక్స్ వర్క్స్ తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతున్నాయని సినీ వర్గాలు 24 క్రాఫ్ట్ కి సంబంధించి ఏ విధంగా చూసినా హైదరాబాద్ అందరికీ అనువైన ప్రదేశం. అందుకే సీఎం హామీతో టాలీవుడ్ ని ఇండియన్ సినిమా క్యాపిటల్ గా, ఇంటర్నేషనల్ సినీ హబ్ గా మార్చాలన్న లక్ష్యం వైపు దృష్టి సారించింది ఫిలిం ఇండస్ట్రీ. ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామన్నారు ఇండస్ట్రీ పెద్దలు. అదే సమయంలో 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటుంది ప్రభుత్వం. టికెట్ ధరలపై విధించే సెస్ ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వినియోగిస్తామన్నారు. సినిమా ర్యాలీలు నిషేధమని చెప్పారు. సెలబ్రిటీలు ఏ ఈవెంట్లు నిర్వహించినా పర్మిషన్ తీసుకోవాలని, పోలీసులు సహకరిస్తారంటేనే ఆ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఇప్పుడున్న హీరోలంతా తమ ముందు ఎదిగిన వారే అన్న రేవంత్ ఇండియన్ సినిమాను క్యాపిటల్ గా హైదరాబాద్ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా. నెట్ ఓటీటీల సంస్థలు కూడా ఇక్కడే స్థిరపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. వివాదాలు పక్కన పెట్టి పరిశ్రమ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని 2 పక్షాల నిర్ణయం. నిన్నటిదాకా అపోహలు, అనుమానాలు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సీరియస్ నిర్ణయాలను, టాలీవుడ్ ఫ్యూచర్ పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్ తో అన్ని పటాపంచలయ్యాయి. ఆ ఒక్కటి తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కారు. అదేమంతా సమస్యేం కాదు. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్ అనేదంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కార్ సినిమా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకే మాట, ఇండియన్ ఫిలిం క్యాపిటల్ గా హైదరాబాద్. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని టాలీవుడ్ ఎప్పుడో ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటింది. టేకింగ్ నుంచి కలెక్షన్ దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపించింది. ఆస్కార్ విశ్వ వేదికపై కూడా తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని గర్వంగా చాటింది. ఇప్పుడు ఫిలిం క్యాపిటల్ గా హైదరాబాద్ ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్ అరెస్ట్ తో వాతావరణం హీటెక్కిన టైంలో దిల్ రాజు చొరవ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పుష్పరాజ్ కేసుపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం ని కలవాలనుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ సహా 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్యూరిటీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని
ఇస్తామని సినిమా పరిశ్రమ పెద్దలకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న సీఎం ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీదేనని చెప్పారు. ఐటీ, ఫార్మా లాగానే సినీ పరిశ్రమ కూడా తమకెంతో ముఖ్యమని అన్నారు సీఎం. ఇండస్ట్రీని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని టాలీవుడ్ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. పరిశ్రమ పెద్దల సలహాల విన్నపాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వారి ముందు పెట్టారు. సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. మహిళా భద్రత వ్యతిరేక ప్రచారంపై సినీ ప్రముఖుల చొరవ చూపాలని కోరారు. టెంపుల్ ఎకో టూరిజాన్ని ఫిలిం ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 8 సినిమాల కోసం తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలను ఇచ్చిందని గుర్తు చేసిన సీఎం పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారానికి కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రాజధాని కాబట్టి ముంబైలో సెటిల్ అయింది కానీ అక్కడి బాలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో మించిపోయింది. హైదరాబాద్ కి హాలీవుడ్ స్థాయి ఉందని చెప్పిన అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియాలోనే తొలి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మన దగ్గర గ్రాఫిక్స్ వర్క్స్ తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతున్నాయని సినీ వర్గాలు 24 క్రాఫ్ట్ కి సంబంధించి ఏ విధంగా చూసినా హైదరాబాద్ అందరికీ అనువైన ప్రదేశం. అందుకే సీఎం హామీతో టాలీవుడ్ ని ఇండియన్ సినిమా క్యాపిటల్ గా, ఇంటర్నేషనల్ సినీ హబ్ గా మార్చాలన్న లక్ష్యం వైపు దృష్టి సారించింది ఫిలిం ఇండస్ట్రీ. ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామన్నారు ఇండస్ట్రీ పెద్దలు. అదే సమయంలో 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటుంది ప్రభుత్వం. టికెట్ ధరలపై విధించే సెస్ ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వినియోగిస్తామన్నారు. సినిమా ర్యాలీలు నిషేధమని చెప్పారు. సెలబ్రిటీలు ఏ ఈవెంట్లు నిర్వహించినా పర్మిషన్ తీసుకోవాలని, పోలీసులు సహకరిస్తారంటేనే ఆ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు.